హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజుని. ఏంటి మళ్ళీ బండులు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారేమో. కాదండి, ఈరోజు సుభాష్ షష్ఠి కదా. అయితే మా వారిని పక్క నుంచి గోగుతూనే కూర్చున్నాను. ఏంటి గోగుతున్నావు, ఏదో ఉంది కదా అన్నాను. కాదండి, సుభాష్ షష్ఠికి వెళ్ళొచ్చు అన్నాను. అయితే ఎక్కడ ప్లానింగ్ చేసేవి అన్నారు. కాదని ముగ్గల్లో వెళ్ళొచ్చండి సారికి అన్నాను. సరే తప్పదు కదా, ఇంకా గోగుతో మొదలెట్టావు, వెళ్ళిపోతే ఊరుకుంటా పెట్టి తీసుకెళ్ళిపోతే నడు తీసుకెళ్తాను అన్నారు. అలా బండ్లు స్టార్ట్ చేసి ముగ్గల్లో వచ్చామండి. వచ్చి ఇవన్నీ చూడగానే పల్లెటూరు అన్న గుర్తొస్తుంది కదా. అయినా ఎంతమందికి ఇష్టం ఉండదండి పల్లెటూరు. ఎంత సిటీలో బతికినా పల్లెటూరుకి రావాల్సిందే, అక్కడ ఎంజాయ్ చేయవలసిందే కదా. ఇంక అయితే మా వారు కండిషన్ పెట్టారు. తీసుకెళ్తున్నాను కానీ అక్కడ ఎన్ని చూసి అవి కొను ఈ కొను అని మాత్రం అనొద్దు అన్నారు. సరేలే, అతను అన్నాడు కదా, ఎలాగో తీసుకొచ్చాడు కదా, తల ఊపితే సరిపోద్ది కదా అని అన్నాం. ఇవన్నీ చూడగానే మన మనసు ఆగుతుంది ఏంటండి. చెయ్యి వేయవలసిందే, జోబుల నుంచి డబ్బులు తీయవలసిందే. భర్త చెప్పిన మాట ఏ భార్యనే విందా. ముందు అంటారు, వెనకాల లాగుతారు, అంతే కదా, మీకు తెలుసు కదా. అయితే ఇలాగ ఎప్పుడైనా మీ వారితో ఆడుకున్నారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సుబ్రహ్మణ్యం షష్ఠికి మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చేదాన్ని. ఈసారి మాత్రం మా హస్బెండ్తో కలిసి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే గుడి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారండి. గుడి మాత్రం చాలా బాగుంది. మా బొడ్డోడు మాత్రం తెగ ఆడేసుకుంటున్నాడండి. గుడంతా పరిగెడితేనే సరిపోయింది అడిగి. చూడండి గుడి మాత్రం ఎంత బాగుంది. సింపుల్గా చాలా బాగుంది. నా పెద్ద ఖాళీ స్థలంలో గుడి. నేను ఏ జాతరకి వెళ్ళినా ఫస్ట్ చూసుకునేది జాయింట్ వీల్ ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకంటే అది ఎక్కితే అందరూ చూడవచ్చు, అన్ని ఊర్లు కనిపిస్తాయి అని అనుకుంటాం. అది చూసి మాత్రం నన్ను కేకిస్తుంది, నువ్వు వచ్చి ఎప్పుడు ఎక్కుతావా అని. ఇంతకీ నేను ఎక్కితే దానికి కళ్ళు తిరుగుతాయని నేను ఎక్కడం మానేశాను. ఇంతకీ నాకు దాని కళ్ళు తిరుగుతాను కాదండి, నాకు కళ్ళు తిరుగుతాయని నేను ఎక్కడం మానేశాను. అయితే మా వారు ఏం చేశారనుకుంటున్నాం, చిన్న గేమ్ ఆడతాను అన్నారు. అయితే ఏం గేమ్ ఆడతాడబ్బా అనుకుంటే, అక్కడ 50 రూపీస్కి 6 బాల్స్ వస్తున్నాయి. 6 బాల్స్ ఏదో ఒకటి కొట్టినా ఏదో ప్రైజ్ వస్తుంది గట్టా అని. ఆట ఆడి ఏదో ఒకటి గెలిచి చూపించండి, నాకు ఆ టెడ్డీ బేర్ కావాలంటే సరేలే కొడతాను చూడు అన్నారు. ఎందుకే కొడతాడంటే ఏం చేస్తాడు అనుకుంటే, మగ్గు ఒకటి కిప్లు బట్టలకి ఆరేసుకునే కిప్లు ఒకటి గెలిచాడండి. సరేలే బాబు అన్నీ 2 తీసుకొచ్చాం. ఇంకా మా బుడతగాడు ఏం చేశాడు అనుకుంటున్నాను, నేను ట్రైన్ ఎక్కుతానండి. ట్రైన్ వద్దురా అని ఇంకా హెలికాప్టర్ ఎక్కించామండి. ఎక్కువ జాతరలు ఎంజాయ్ చేయడం చాలామందికి ఇష్టం కదా. అది ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆఖరికి నేను ట్రైన్ మాత్రం ఎక్కుతా అన్నాడు కదండి, ఇక్కడ ట్రైన్ ఎక్కాడండి. ఏ టికెట్ అయినా 100 రూపీసే, మనం ఎక్కాలి కానీ వాళ్ళు ఎందుకు ఎక్కించుకోరండి. మన జోబులు ఖాళీ అవ్వాలి, వాళ్ళకి నిండాలి, అంతే తేడా. అయితే నా వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. అలా వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.